మేడ్చల్ జిల్లా పెజ్జాదిగూడ మున్సిపాలిటీలో ఆర్టీసీ యాజమాన్యం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ ఆస్తులు ప్రైవేట్ వ్యక్తులకు తాకట్టు పెట్టే ప్రయత్నాలు చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని విమర్శించారు। వెంటనే ఈ చర్యలను నిలిపివేయాలని హెచ్చరించారు। అలాగే ఉప్పల్ మియాపూర్ వర్క్ షాప్లను కరీంనగర్ కు తరలించే యాజమాన్యం నిర్ణయాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు। ఉద్యోగులను బలవంతంగా తరలించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు। తెలంగాణ మజ్దూర్ ప్రధాన కార్యదర్శి అయితే యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలతోన మరి ఎవరిని సంప్రదించకుండా లాభ నష్టాలు బేరీజ్ వేయకుండా అయితే కమిటీ చేసి జోనల్ వర్క్షాప్ కరీంనగర్, జోనల్ వర్క్షాప్ ఉప్పల్, మరి మియాపూర్లను విలీనం చేసి కొన్నింటిని తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు। దానికి ఉన్న వర్గం అంతా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది। దాన్ని కూడా మేము తెలంగాణ మజ్దూరుగా యాజమాన్యాన్ని కూడా చెప్తున్నాము। ఇమ్మీడియట్లీ అయితే ఏకపక్షంగా నిర్ణయంతో మీరు ఇచ్చిన సరుకులను రద్దు చేయాలి, కార్మికుల ప్రశాంతతను కాపాడాలి। కార్మికుల అవసరం పడితే అన్ని సంఘాల జేఏసీ అయితే ఉప్పల్ వర్క్ షాపులు ఉందో ఆ జేఏసీ నుంచి పిలిపించి కార్మికులకు భరోసా ఇవ్వాలి। ఖచ్చితంగా ఉప్పల్ వర్క్ షాప్ అన్నది కొన్ని ఏళ్ల చరిత్ర వర్క్ షాప్ ఇది। దీన్ని ఎటువంటి పరిస్థితులు ఇక్కడ నుంచి జరిగాయి ఈ నుంచి కూడా జరగనిచ్చే ముచ్చట్లేదు। తెలంగాణ మజ్దూరు మేము చెప్తున్నాం, అవసరమైతే ఎంతటి పోరాటానికి మేము సిద్ధంగా ఉంటాం। ఈదూరు వెంకన్న, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి। ఆర్టీసీ యాజమాన్యం ఈ మధ్య ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు తాకట్టు పెట్టేదానికి కొన్ని చర్యలు చేపడతా ఉన్నది। ఆ చర్యలను వెంటనే మానుకోవాలని చెప్పేసి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్గా మేమంతా యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం। మొన్నటికి మొన్న ఆగస్టు 19వ తారీఖు నాడు ఆర్టీసీ యాజమాన్యం రిలీజ్ చేసిన సర్కులర్ను ఉప్పల్ వర్క్షాప్ను, మియాపూర్ వర్క్షాప్ను కరీంనగర్ వర్క్షాప్కు తరలించి ఇక్కడ ఉద్యోగులందరినీ కూడా ఇక్కడి నుంచి అక్కడికి బలవంతంగా గెంటివేయడానికి తీసుకున్నటువంటి కమిటీ నిర్ణయాన్ని వెంటనే దాన్ని మానుకోవాలి। వెంటనే వెనక్కి తీసుకొని ఎక్కడి వర్క్షాపులు అక్కడే ఉండే విధంగా విధానమైనటువంటి ప్రకటన యాజమాన్యం చేయవలసిందిగా ఎంప్లాయీస్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఈరోజు ఆర్టీసీ కార్మికులు 12 గంటలు 16 గంటలు కష్టపడి పనిచేసి ఈ ఆర్టీసీ ఆస్తులను కూడబెట్టి ఈరోజు సంస్థకు వేలాది కోట్ల ఆస్తులను సంపాదించి పెడితే ఆ సంపాదించి పెట్టే ఆస్తులను ఒక్కొక్కటిగా మరి ప్రైవేటు వ్యక్తులకు తాకట్టు పెట్టే విధంగా ఇలా వర్కర్లను ఇబ్బంది పెట్టే విధంగా చర్యలు తీసుకోవడం అనేది యాజమాన్యానికి సరికాదని చెప్పి వెంటనే ఈ పోరాటం 5 రోజులుగా కొనసాగుతుంది। ఇంకా ఈ పోరాటాన్ని ఉధృతం చేయడానికి రాష్ట్ర కమిటీగా మేము విధానమైనటువంటి నిర్ణయం తీసుకుంటాం। రేపు కార్మికులలో ఉన్నటువంటి అభద్రత, భయాన్ని తొలగించే బాధ్యత, అశాంతిని తొలగించి శాంతి చేకూర్చేటువంటి బాధ్యత ఆర్టీసీ యాజమాన్యం కాబట్టి వెంటనే ఈ ఉప్పల్ వర్క్షాప్ తరలింపు నిర్ణయాన్ని మానుకోవాల్సిందిగా, లేని ఎడల ఈ ఉద్యమాన్ని ఇంకింత ఉధృతం చేస్తామని చెప్పేసి యాజమాన్యాలకు మేము తెలియజేస్తున్నాం। ఈదూరు వెంకన్న, ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ। మనం ఆ రోజు ప్రభుత్వం ఇచ్చిన హామీలకు ఓటు లేదు, మనం కేసీఆర్ గద్దె దింపాలని ఓటేసాం। అర్థమైందిగా ఒక దురహంకారిని నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న ఆలోచన మనం టెక్నాలజీలో మారింది। లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి।